सीतारामचंद्र भगवान की
బాబు ప్రభుత్వం వారి పక్షాన శాసనసభ్యులు మన చెరిపల్లి సత్యం గారు ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. లక్ష్మీ రమణ గోవింద సీతారామచంద్ర స్వామి వారి యొక్క పక్షాన ఆలయ కార్యనిర్వహణాధికారు మన యొక్క దేవస్థానం యొక్క యువ గారికి మరియు శాసనసభ్యులకు ఈ వస్త్రాలు ఎల్లుండి హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క ప్రసాదాలు కూడా అందజేయబడుతున్నాయి. సీతారమణ గోవింద సీతారమణ గోవింద. ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామివారు ధరించినటువంటి శేష మాలను కూడా స్వామివారికి సమర్పణ చేస్తున్నాం. ఇది ఈ రోజే సమర్పణ చేస్తాం. సీతారమణ గోవింద. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి. 22వ తారీఖు నాడు హనుమత్ జయంతి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా వారికి సంబంధించి ఈవో పట్టు వస్త్రాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ హనుమత్ జయంతి ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4-5 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకుని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తులు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గొప్ప అకుంఠిత దీక్షలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాల్గొని ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ చొప్పదండి శాసనసభ్యుగా మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను.